ఇక నుంచి ఏ గొడవలు ఉండవు. మీ రెండు కుటుంబాలు మళ్ళీ మునుపట్లా కలిసి ఉండాలని నేను చేస్తాను. నేను వెళ్ళాలి అంతే కదా, కానీ నేను వెళ్ళను. అమ్మమ్మకి తోడుగా ఆ ఇంటిపై పగ సాధిస్తాను. నీకింత ముండి పట్టతలు దీనికిరా? ఆ కుటుంబం నుంచి మన కుటుంబాన్ని రక్షించుకోవడానికే నా ఈ పట్టుదల తాతయ్య. నేను మీ అన్నయ్య రాజగోపాల్ గారి కూతురు అపూర్వ కొడుకుని. కావాలంటే చూడండి. బాగా గీసావమ్మా, నీకు బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఏంటి దాని పిచ్చి గీతలు మీకు నచ్చాయా? తన కన్నవాళ్ళం కాబట్టి తను ఏం చేసినా మనకు నచ్చాలి. అలాగే తనని కట్టుకోబోయేవాడికి కూడా తను నచ్చేలా చేయాలి. ఏంటండి మీరనేది? అది ఇలాగే తింగరగా ఉంటే దీన్ని ఆ మురారిగాడు కన్నెత్తి కూడా చూడు. కాస్త మంచిగా తయారు చేసి ఎలాగైనా వాడి కంట్లో పడేలా చేసి వాణ్ణి ఆకట్టుకునేలా, వాడు దీన్ని కట్టుకునేలా చేయాలి. వాడు ఉండే ఈ 2 రోజుల్లో మీరు చెప్పినవన్నీ ఎలా సాధ్యమవుతాయి? మురారి 2 రోజులే ఉంటాడని నీకెవరు చెప్పారు? మరి చదువుకోవడానికి వాడు సిటీకి వెళ్తాడు కదా. లేదు, ఇకపై ఇక్కడే ఉంటానని మురారి మీ నాన్నతో చెప్పడం నేను విన్నాను. ఏంటన్నా మురారి బాబాయ్కి ఇక్కడే ఉంటాడా? అవునమ్మా, నిన్ను పెళ్లి చేసుకుని శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతాడు. అదే గనక జరిగితే ఎంత బాగుంటుంది కదండి. దానికంతటది ఏదీ జరగదు. కొన్ని మనమే జరిపించేసుకోవాలి. పంచాయతీకి లాగి బంగారుగాన్ని గ్రామ బహిష్కరణ చేయిద్దామనుకున్నాను. కానీ వాడు దాని మెళ్ళో తాళి కట్టాడు. అయినా మించిపోయిందేం లేదు. ఆ నాగమ్మ మనవరాలు ఈ ఇంట్లో కోడలిగా అడుగుపెట్టే ఛాన్సే లేదు. మీ వదిన బంగారుగాడు దానిపై చాలా కోపంగా ఉన్నారు. సమయం చూసుకొని నువ్వు కూడా వాళ్ల కోపానికి అప్పుడప్పుడు ఆజ్యం పోస్తూ ఉండు. ఆస్తి ముక్కలవ్వకుండా మన దగ్గరే ఉంటుంది. అలాగేనండి. ఇవన్నీ నేను చెప్పడం కాదు, నువ్వే చూసుకోవాలి. నీకే ఈ ఆలోచనలు రావాలి. నీకేమో ఆ తెలివి లేదు. మొగుడు పెళ్ళాం ఇద్దరు తెలివైన వాళ్ళైతే కష్టమని మీరే చెప్పారు కదండి. కష్టమని చెప్పాను, కానీ ఇద్దరికీ తెలివి ఉంటే నష్టమేమీ లేదు. నేను చెప్పింది చేయి. ముందు మన ఈ పుత్రికారత్నాన్ని ఆ మురారిగాడికి నచ్చేలా చేయాలి. అసలే సిటీలో ఉండొచ్చినవాడు, అక్కడ రకరకాల అమ్మాయిల్ని చూసుంటాడు. మరి వాడికి మన అమ్మాయి నచ్చుతుందా? నచ్చేలా చేయాలి. వాడి మనసులో మరో అమ్మాయి ఉన్నా సరే. మాట వరుసకి చెప్తున్నానమ్మా, మరో అమ్మాయి ఉన్నా మన అమ్మాయే నచ్చేలా చేయాలి. బావా మనసులో మరొక అమ్మాయా? ఆ ఇంట్లో వర్స్ట్ ఎక్స్పీరియన్స్ ఎదురైంది. ఈ ఇంట్లో రిసీవింగ్ ఎలా ఉంటుందో. ఎలా ఉన్నా ఇక్కడ నాన్నున్నారుగా. ఎక్స్క్యూజ్ మీ. హలో. ఏ బాస్, నువ్వేంటి ఇక్కడ? అదేంటి బాస్ అక్కడే ఆగిపోయావు? రా. నిజంగానే రమ్మంటున్నావు ఫ్రెండ్? అదేంటి అలా అడుగుతున్నావు? రీజన్ ఉంది ఫ్రెండ్. రిలేషన్షిప్స్ అంటే ఈ మధ్య కొంతమందికి లెక్కే ఉండట్లేదు. రక్త సంబంధం అంటే చులకనైపోయింది. అమ్మా మీరే చెప్పండి, చిన్నపిల్లలు తప్పు చేస్తే మీరేం చేస్తారు? ముందు కోపంతో దండిస్తారు, ఆ తర్వాత ప్రేమతో దగ్గర తీసుకుంటారు కదా. సార్ మీరు చెప్పండి, మీ అమ్మాయి మీకు ఇష్టం లేకుండా తను ఇష్టపడ్డ వాళ్ళని పెళ్లి చేసుకుందనుకోండి, మీరేం చేస్తారు? ఆ క్షణంలో గెంటేసినా ఆ తర్వాతైనా గెట్టుగెదురవుతారు కదా. నువ్వు దేని గురించి మాట్లాడుతున్నావు? రిలేషన్షిప్స్ గురించి సార్. అరే
ఆ ఇంట్లో వాళ్ళకి బొత్తుగా లేదంటే నమ్మండి. ఏ ఇంట్లో వాళ్ళకి? ఆ, ఉందిలే, నాగమ్మ అని మా జేజమ్మ. ఏయ్, ఏ, అరే నువ్వా నాగమ్మ మనిషివా? ఏంటి పెద్దనాన్న అలా మీద మీదకి వచ్చేస్తున్నాయండి? ఏయ్, నేను నీకు పెద్దనానంటే? సారీ సారీ, ఏదో ఫ్లోలో వచ్చేసింది. చూడు ఫ్రెండ్, ఆ ఇంట్లో వాళ్ళు నన్ను కాదన్నారు. కనీసం కనీసం మీ ఇంట్లోనే నాకు షెల్టర్ ఇస్తారా ప్లీజ్? నీకు షెల్టర్ కావాలనుకుంటే ఇక్కడ ఉండొచ్చు బాస్. అక్కడికి ఎందుకు వెళ్ళావు? ఎందుకు వెళ్ళావురా? అరే కూల్ కూల్ బాస్, అది అంటే అది మా అమ్మ ఇల్లని వెళ్ళాను అంతే. మీ అమ్మ? మీ అమ్మ ఎవరు? అపూర్వ. అంటే అంటే నువ్వు 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 మా అభిరామ్ కొడుకువా బాబు? ఏంటి బాస్ నువ్వు చెప్పేది? నువ్వు మా చిన్నాన్న కొడుకువా? అవును ఫ్రెండ్. నిన్న ముసలాడు వీడిని దేవుడిచ్చిన మనవడు అన్నాడు. ఈరోజు వీడు రక్త సంబంధం కలుపుతున్నాడు. ఏంటి కథ? నువ్వు నిజంగా మా అభిరామ్ కొడుకువా? అవును. హాయ్, అయితే నువ్వు కూడా నా బావేనన్నమాట. నేను మరదల్ని బావా, కృష్ణవేణిని. హాయ్ కృష్ణ, నైస్ మీటింగ్ యూ. నువ్వు అభిరామ్ కొడుకో నమ్మకం ఏంటి? సాక్ష్యం ఏమైనా ఉందా? అయ్యే బాబోయ్, నా మీద డౌటా మాయా? ఒక్క నిమిషం. ఇదిగోండి మా మమ్మీ, మా డాడీ. ఒరే, ఎంత పెద్దవాడు అయ్యావురా. మీ అమ్మా నాన్న ఎలా ఉన్నారు? కుటుంబ గౌరవాన్ని గంగలు కలిపిన వాళ్ళు ఎలా ఉంటే మనకెందుకు? తాతయ్య, నిన్నటి వరకు నువ్వెవరో తెలియక నీపై ప్రేమ పెంచుకున్నాను. ఈ రోజు నువ్వెవరో తెలిసాక నిన్ను చూస్తుంటేనే అసహ్యం వేస్తోంది. అంత తప్పు నేనేం చేశాను తాతయ్య? నువ్వు చేయలేదు, నిన్ను కన్నవాళ్ళు చేశారు. అది ఎప్పుడో జరిగిపోయిన దానికి ఇప్పుడు ఎందుకు తాతయ్య? ఎప్పుడో జరగడం కాదు, ఇంకా జరుగుతూనే ఉన్నాయి. మీ అమ్మా నాన్న మండిచి వెళ్లిన మంట ఇంకా మండుతూనే ఉంది. నిన్న నువ్వే చూసావుగా. దానికి నేనెలా బాధ్యతని అవుతాను మావయ్య? ఏ హక్కుతో నువ్వు ఈ ఇంటికి వచ్చావు? మీ నాన్న నా కొడుకునే కదా, మరి వాడు చేసిన తప్పుకి వాడు కొడుకుగా నీకు బాధ్యత లేదా? ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్ప తాతయ్య? వాళ్ళు ప్రేమించుకొని వెళ్లిపోలేదు, రెండు కుటుంబాల మధ్య చిచ్చు పెట్టి వెళ్లారు. ఈ పెద్ద ఆయనను ఇప్పటికీ క్షోభ పెడుతున్నారు. ఇంటిల్లపాది బాధలు పడుతున్నారు. నీకేం తెలుసు? 25 ఏళ్లుగా ఈయన పడుతున్న బాధ మాకు మాత్రమే తెలుసు. ఈయన్ని చంపడానికి వచ్చావా నువ్వు? అరే ఏంటండి ఇది? వాళ్ళేమో మా అమ్మ నాన్న చచ్చిపోయారంటున్నారు, మీరేమో మిమ్మల్ని చంపడానికి నేనొచ్చానంటున్నారు. ఇక నా వాళ్ళెవరు? ఇక్కడ నీ వాళ్ళు ఎవరో లేరు, వచ్చిన దాన్ని వెళ్ళిపో. అదేంటి మావయ్య గారు, రాక రాక అభిరామ్ కొడుకొస్తే? వాడే వచ్చినా వాడికి ఇంట్లో స్థానం లేదు. తాతయ్య, రుద్ర చాలా మంచివాడు. నువ్వు కూడా సిటీలో చాలా గొప్పగా చెప్పావు కదా. అది వీడెవడో తెలియనప్పుడు. వీడెవడో తెలిసిన తర్వాత కూడా వీడిని ఇంట్లో ఉంచుకుంటే ఊరు నా మీద ఉమ్మేస్తుంది. అసలు నాకే ఇష్టం లేదు. అయితే ఇప్పుడు ఏమంటారు? నాకు ఈ ఇంట్లో ప్లేస్ లేదంటారు, అంతేనా? ఈ ఇంట్లోనే కాదు, ఈ ఊళ్ళోనే నువ్వు ఉండకూడదు. ఓహో, గ్రామ బహిష్కరణ? అవును. సరే, ఈ ఇంట్లోకి ఎలా రావాలో నాకు బాగా తెలుసు. మీరే స్వయంగా నన్ను పిలిచేలా చేస్తాను. చేస్తావా? అంత ధైర్యమా? చేతులే, ముందు బయటరా. పెద్దమ్మా, మావయ్య గారు, మావయ్య గారు.
ఆగు తాతయ్య. సారీ మనవడా. దట్స్ ఓకే తాతయ్య, ఇదంతా మన ప్లానే కదా. ఎలా ఉంది మన పర్ఫార్మెన్స్? అరే ఎస్వి రంగారావు రేంజ్ లో చేశారు. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఏంటి? మీరే చూస్తారుగా. విజయ్ భవ. థ్యాంక్ యూ తాతయ్య. బాయ్. ఓకే. చెప్పండి చక్రవర్తి గారు. ఇంకా ఏం చెప్పాలండి? నాకు అసలు కొడుకే లేడనుకున్నాను. ఇక మనవాడు ఎక్కడి నుంచి వస్తాడు? అదేం తాతయ్య, ముందొచ్చిన చెవుల కన్నా వెనకొచ్చిన కొమ్ములు వాడి అంటారు. అలా కూడా నేను మీ మనవడిని కానా? మీరేమంటారు నాగమ్మ గారు? నా అన్న కూతురు ఏనాడో చనిపోయింది. 25 ఏళ్లుగా దానికి పిండాలు పెడుతున్నాం. చచ్చిన దానికి కొడుకు ఎలా పుడతాడు? మంచి పాయింట్ వేసావు నాగమ్మ. అవ్వా, ఏం జజమ్మా, మా అమ్మ ఏనాడో చనిపోయిందా? అయినా అసలు కన్నా కొసర ముద్దంటారు కదా, నువ్వు వద్దంటున్నావేంటి? వద్దనక వారసుదాన్ని వస్తే చంకలేసుకుని ఊరేగమంటావా? నా చిన్నప్పుడైతే ఆ పనే చేయమనుండేవాణ్ణి. ఇప్పుడు నువ్వు ఎత్తుకోవాలని ఉత్సాహపడ్డా నా హైట్ వెయిట్ నీకు సహకరించవు జజమ్మా. ఏంట్రా వెటకారంగా ఉందా? నేను మమకారంతో వస్తే మీరే కారాలు మిరియాలు నూరుతున్నారు. పంచాయతీ దాకా ఎందుకు లేని ప్రెసిడెంట్ గారి ఇంటికి తీసుకొచ్చాను. ప్రెసిడెంట్ గారు, మీరే నాకు న్యాయం చేయాలి. ప్లీజ్ సార్, చెప్పండి సార్. ప్లీజ్ సార్, ప్లీజ్. సరే బాబు, నేను చూస్తానుగా. మీరు అవునన్నా కాదన్నా అతను మీ మనవడు కాకుండా పోడు. పెద్ద మనిషిగా నేను చెప్పడం కన్నా పెద్ద మనసుతో మీరే ఓ పరిష్కారం చెప్పండి. సార్, వాళ్ళు ఏం చెప్పరు సార్, ఇక నేనే చెప్పాలి. నిజానికి నేను వాళ్ళ ప్రేమ కోసం వచ్చాను సార్, కానీ అది వాళ్ళు ఇవ్వనంటున్నారే. అందుకే నాకు ఆస్తుల వాటా ఇచ్చామనండి. వాళ్ళు ప్రేమనే ఇస్తారో ఆస్తులు మా అమ్మ నాన్న వాటా ఇస్తారో వాళ్ళే తెలుసుకోమని చెప్పండి. నాకైతే ఆస్తి అంటే ఆశ లేదు, కానీ వీళ్ళని చూస్తుంటే ప్రేమనిస్తారనే ఆశ కూడా లేదు. ఏదో చుట్టపు చూపుగా చూసిపోదామని వచ్చాను, కానీ వీళ్ళ గోలు ఇంతగా వాచునైనా నాకు తెలీదు. ఇకపై మీ ఇష్టం. చుట్టం చూపుగా వచ్చానంటున్నాడుగా మావయ్య, ఒప్పేసుకోండి. మళ్ళీ ఆస్తులు గొడవ ఎందుకమ్మా? 4 రోజులు ఉండిపోయేవాడు, ఒప్పేసుకోండి. పెద్దవారు కాసేపు కోపతాపాలు పక్కన పెట్టి పరిష్కారం గురించి ఆలోచించండి. 4 రోజులే ఉంటాడా? 40 రోజులుంటానండి. మా తాత ఇల్లు నా ఇష్టం. బాగా బలిసిందిరా నీకు. బాడీతో పాటు బుర్రను కూడా పెంచావు. నాకు ఓకే ప్రెసిడెంట్ గారు. ఏంటి తాతయ్య? సరే అంటున్నారు, వినపడట్లేదా? అరే వినపడితే మళ్ళీ అడుగుతాను మాయా. మావయ్య బాగానే కలుపుతున్నారో వరుసలు. 4 రోజులు ఉండడానికి నాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్ యూ తాతయ్య, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ఎక్కువ చేస్తున్నావు, తగ్గించు. ఓకే. వాట్ అబౌట్ యూ జేజమ్మా? ఒప్పుకుంటే 4 రోజుల్లో వాడి పేడా పోతుందమ్మా, లేదంటే సగం ఆస్తి పోతుంది. చెప్పు. మా అమ్మగారు కూడా ఒప్పుకున్నారు. ఓయమ్మో నాగమ్మ, నువ్వు కూడా ఏంటో గట్టిగానే చెప్పాడుగా, వినపడలేదా? నువ్వు చెప్పలేదు కదా. చూడండి ప్రెసిడెంట్ గారు, నా జేజమ్మ నన్ను పిలవట్లేదు. ఆహా, ఎన్ని కలలున్నాయిరా నీలో.
సరేలే. చూడండి మనసు పూర్తిగా పిలవట్లేదు. ఇంకెలా పిలవాలరా? అరే తాతయ్యని చూసి నేర్చుకో జేజమ్మా. ఆయనకి ఇష్టం లేకపోయినా నన్ను పిలిచారు కదా, నువ్వు కూడా అలాగే పిలు. ఇంకొకళ్ళని చూసి నేర్చుకోవాల్సిన అవసరం నాకు లేదు. 4 రోజులు ఉండిపోయే వాడి దగ్గర నటించాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఏదోలా ఒప్పుకున్నారు కదయ్యా, వదిలేయ్. ఓకే సార్, మీరు చెప్పారు కాబట్టి, కేవలం మీరు చెప్పారు కాబట్టి మీ మాట గౌరవిస్తున్నాను. కానీ ఒక్క మాట, ఈ 2 ఇళ్లలో నాకు ఏమాత్రం గౌరవం ప్రేమ తగ్గినా నేను మీకే కంప్లైంట్ చేస్తాను. అప్పుడు నా ఆస్తి నాకు ఇప్పించండి. ఎలాగోలా ఆస్తిని పట్టుకెళ్ళడానికే వచ్చినట్టున్నావురా నువ్వు. మౌనం అర్ధంగీకారం. వాళ్ళు ఒప్పుకున్నారు లేవయ్యా. సార్ నాకు అద్దలు పావులు వద్దు సార్, నాకు ఫుల్ అంగీకారం కావాలి అంతే. ఇదిగో నువ్వు కోరిన కొండపై వాన కురవాలంటే కుదరదయ్యా. కురవాలి మా అయ్యా, ఎందుకంటే వద్దులే చెప్తే హర్ట్ అవుతాం. అతని గౌరవానికి మా ఇంట్లో ఏ భంగం జరగదని హామీ ఇస్తున్నాను. అరే నువ్వు సూపర్ తాతయ్య, లవ్ యూ, నువ్వు దేవుడివి. జయజమ్మా నువ్వు కూడా దేవత అనిపించుకోవచ్చు కదా. మా అమ్మగారు కూడా హామీ ఇస్తున్నారు. రే మధ్యలో నీ తోక డైలాగ్ లేంట్రా. ఏ ఈరోజు మీ అమ్మగారి మౌత్కి విరామమా? థ్యాంక్ యూ సార్. ఇక ఫస్ట్ ఎవరింటికి వెళ్ళాలనేది డిసైడ్ చేయాలి. ముందు అమ్మింటికి వెళ్తే బాగుంటుంది. మాతృదేవ భవ అని ముందు అమ్మనే చెప్తారు కదా. ఓకే జేజమ్మా, లేడీస్ ఫస్ట్ అంటారు కాబట్టి ముందు మీ ఇంటికే వస్తాను. ఐ మీన్ మా అమ్మింటికే వస్తాను. ఏంటి నచ్చలేదా? సరే అయితే నా 2000లో ఒకటి పట్టుకోండి. మన ఊరికో పద్ధతి ఉంది కాబట్టి దాన్ని పాటిస్తున్నాను. వీడు మాట తప్పకుండా చూసుకోవాల్సింది మీరే. మొత్తానికి అసాధ్యుడివయ్యా. థ్యాంక్ యూ ప్రెసిడెంట్ గారు. ఏంటి బాబు, ఆ ఊరు ప్రెసిడెంట్ గారు మీకు అనుకూలంగా తీర్పు చెప్పారా? అవును బాబాయ్, అమ్మింట్లో కొన్నాళ్ళు నానింట్లో కొన్నాళ్ళు ఉండొచ్చని చెప్పారు. ముందు అమ్మ దగ్గరికి వెళ్తున్నారు. బాబు మీ మంచి మనసుకు దేవుడు వెంటనే మేలు చేస్తున్నాడు బాబు. ఇది నా 25 ఏళ్ల తపస్సు బాబాయ్. దూరమైన అమ్మా నాన్నల తిరిగి దొరకటం నిజంగా నాకు దక్కిన వరం. మీరన్నట్టు ఒక కుటుంబానికి కాదు 2 కుటుంబాలకి నేను వారసుని కాబోతున్నాను. అవును బాబు, నా కోరిక నెరవేరింది. మీకంటూ ఒక కుటుంబం లభించింది. బాబాయ్ నేను కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాను బాబాయ్. ఆ ఆఫీస్ పనులన్నీ మీరే చూసుకోవాలి. అదెలా బాబు, కోట్లతో పని, ఇదంతా వదిలేసి అక్కడ ఉంటారా మీరు? ఆ కోట్ల కన్నా విలువైన తల్లిదండ్రులు ఇక్కడున్నారు బాబాయ్. అయినా ఒక దశ దాటాక డబ్బు సంతృప్తినివ్వదు. ఆ దశ నేను దాటేశాను బాబాయ్. నాకిప్పుడు తల్లిదండ్రులు కావాలి, కుటుంబం కావాలి. భగవంతుడు దయదలిచి మీరు కోరుకున్నవన్నీ మీకు ఇవ్వాలి. అదే నేను కోరుకుంటున్నాను బాబు. థ్యాంక్స్ బాబాయ్, ఉంటాను. అలాగే బాబు. బాబాయ్ బాబు అడగడం మర్చిపోయాను. మన సంపూని ఇక్కడికి పంపిస్తున్నారు కదా. అక్కడికి సంపుగాడు ఎందుకు బాబు? అక్కడ ఏదైనా కంపు చేస్తాడేమో. నేను కంట్రోల్ చేస్తానులే, నాకు కొంచెం సహాయంగా ఉంటాడు. ఈరోజు నైట్ బయలుదేరమని చెప్పండి. రేపటికంతా ఇక్కడ ఉండాలి. సరే బాబు, సంపూర్ణ ఈ రోజే బస్ ఎక్కిస్తాను బాబు. ఉంటాను బాబు. ఓకే బాబాయ్. నేను వద్దనుకుంటున్నవాడు వదలకుండా నా ఇంటికే వస్తున్నాడు. రాని చెప్తాను.
ఎవర్రా పాట పాడింది? నేనే జేజమ్మా, వచ్చేసా. రేయ్, నన్ను ఇంకోసారి అలా పిలిచావనుకో. ఏమవుతుంది? అటు సూర్యుని ఇటు పొడుస్తాడా? ఆకాశం తలకిందలవుతుందా? అయినా సూర్యుని సూర్యుడనే కదా పిలుస్తారు, ఆకాశాన్ని ఆకాశం అనే కదా పిలుస్తారు. జేజమని జేజమా అని పిలిస్తే తప్పేంటి? వాజమ్మా అని పిలిస్తే తప్పు కాని. అరవకు జేజమ్మా, ఆరోగ్యం పాడవుతుంది కదా. నన్ను వెళ్ళిపోమన్నా, నాన్న అమ్మల ఫోటో విసిరేశావు. గోడ కొట్టిన బందిలా తిరిగి వస్తానన్నాను, వచ్చేసాను. మరి హారతలేం లేవా? ఒరే ఒరే ఒరే, దరిద్రాన్ని ఎవరైనా హారతి ఆహ్వానిస్తారా? నేను దరిద్రాన్నా? ప్రెసిడెంట్ గారు, ప్రెసిడెంట్ గారు, ఇది విన్నారా? ఒరే ఒరే ఒరే, ఒసేయ్, వాడికి హారతి అంటే తగలేయండి. సూపర్ జేజమ్మ, అది జేజమ్మ అంటే. ఐ లవ్ యూ. అయ్యో, ఆ కన్నీళ్ళేంటి బాబు? కన్నీళ్ళు కాదు జేజమ్మ, అమ్మ చేసింది కదా ఆనంద బాష్పాలు. కూర చాలా బాగుందమ్మా. చిన్నప్పుడు అమ్మ గోరుముద్దలు తిన్నట్టుంది.